హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రన్వే ఎడ్యుకేషన్. సో మనం ఈ వీడియోలో కంప్లీట్గా నెంబర్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ని చూద్దాం. సో ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను కంప్లీట్గా ఒక ప్లేలిస్ట్ తయారు చేసి పెడతాను, ఖచ్చితంగా అందరూ చూడండి. సో ఈ నెంబర్ సిస్టమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మ్యాథ్స్ నేను నేర్చుకోవాలి అని ఎవరైతే అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ సిస్టమ్ నుంచి మనం మొదలు పెట్టాలి. సో నెంబర్ సిస్టమ్ మీద నువ్వు ఎంత క్లారిటీ ఉంటే మనం మ్యాథ్స్ని అంత క్లారిటీగా చేయగలుగుతాము, అంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలుగుతాము. సో కాబట్టి ఒక్కసారి నెంబర్ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్ మనం ఈ క్లాస్లో చూద్దాం. సో నెంబర్ సిస్టంలో మేజర్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అంటే ఏంటో మనకు ఐడియా ఉండాలి సార్. సో నెంబర్ అంటే ఏంటి అసలు అంటే సింపుల్ సార్, ఏదైనా ఒక క్వాంటిటీ ఇండికేట్ చేయడానికి కానీ లేదు ఒక మెజర్మెంట్ని ఇండికేట్ చేయడానికి కానీ సో మనము ఒక సింబల్ని యూజ్ చేసుకోవాలి. సో ఆ సింబల్ని యూజ్ చేసుకోవాలి కాబట్టి మనము ఆ సింబల్స్ని క్రియేట్ చేసినాం. ఒక సర్టన్ క్వాంటిటీని ఏ సింబల్తో ఇండికేట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ విధంగా మనం సింబల్స్ని క్రియేట్ చేసినాం. ఆ సింబల్స్ని మనం ఏమంటున్నాం సార్ అంటే నెంబర్స్ అని అంటున్నాం. ఈ నెంబర్స్ అనేటివి మరి ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి సార్ అంటే బేస్డ్ ఆన్ డిజిట్స్ సార్. సో మనకు ఫస్ట్ డిజిట్. సో డిజిట్స్ అంటే ఏంటి సార్ అంటే సింగిల్ సింబల్. ఓకే, సో ఆ సింబల్ ఏంటి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకంటే ఓవరాల్గా మనకు 10 డిజిట్స్ ఉన్నాయి. 1 0 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ ఉన్న ఈ 10 డిజిట్స్ని బేస్ చేసుకొని మనకు ఫామ్ అయ్యేటివి నెంబర్స్ అనమాట. ఓకే, సో ఈ డిజిట్స్ని కాంబినేషన్లో మనం తీసుకుంటే వచ్చేటివి మనకు నెంబర్స్ అని అంటాం. సో ఈ నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ నెంబర్ని మనం ఏ విధంగా రాస్తున్నాం సార్ అంటే నెంబర్ని దేర్ కాంబినేషన్స్ రాసుకుంటే 1 10 కావచ్చు 12 కావచ్చు ఇట్లా. సో వీటిని 0 నుంచి 9 వరకు ఉండే వాటిని మనం ఏమంటాం సార్ అంటే డిజిట్స్ అని అంటాము. దాని తర్వాత వచ్చే వాటిని నెంబర్స్ అని అంటాం. ఓకే, సో ఈ ఎంటైర్స్ నెంబర్స్ని మనం కేటగరైజ్ చేస్తాం సార్. అంటే కేటగరైజ్ ఇన్ ద సెన్స్ డిజిట్స్ అని లేదంటే నెంబర్స్ని మనము డివైడ్ చేస్తాం. ఒక్కొక్కసారి ఎందుకు ఇది డివైడ్ చేయాల్సి వచ్చిందని అంటే మనకి ఏన్షియంట్ టైంలో అంటే లైక్ ఎడ్యుకేషన్ లేని టైంలో కొన్ని సడన్ వస్తువుల్ని ఇండికేట్ చేయడానికి లేకపోతే మనము కనుక్కోబడ్డాయి, ఈ సింబల్స్ అన్ని కనుక్కోబడ్డాయి. ఫస్ట్ కనుక్కోబడ్డాయి ఏంటి అని అంటే న్యాచురల్ నెంబర్స్. దీన్ని క్యాపిటల్ N తోటి ఇండికేట్ చేస్తాం సార్. న్యాచురల్ నెంబర్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అని అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ యూజింగ్ ఫర్ కౌంటింగ్. సో మనము కౌంట్ చేయడం కోసం యూజ్ చేసే నెంబర్స్ని మనం ఏమంటాం సార్ అంటే న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. కౌంటింగ్ ఏ విధంగా స్టార్ట్ చేస్తాం సార్? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సర్టన్ చైర్స్ ఉన్నాయి. సో చైర్స్ని నేను కౌంట్ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెడతాను? నేను 1 2 3 4 లైక్ దిస్. స్టూడెంట్స్ని కౌంట్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకోటి కౌంట్ చేయాలనుకున్నా ఏది మొదలెట్టాలి అని అనుకున్నా కౌంట్ చేయాలి అని అనుకుంటే నేను ఏం చేస్తాను సార్ అంటే న్యాచురల్ నెంబర్స్ని యూజ్ చేస్తాను. ద కౌంటింగ్ నెంబర్స్ విచ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. 1 2 3 4 అప్ టు ఇన్ఫినిటీ సో అని అంటాం. సో దీన్ని ఏమంటాం సార్ అంటే న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. సో ఈ సెట్ ఆఫ్ గ్రూప్ని న్యాచురల్ నెంబర్ సెట్ అని కూడా మనం అంటాం అనమాట. ఓకే, న్యాచురల్ నెంబర్స్లో మనం గమనిస్తే మనకు లీస్ట్ వాల్యూ ఏంటి సార్ అంటే ఇక్కడ లీస్ట్ వాల్యూ వచ్చేసి మనకు 1 అనమాట. ఓకే, ద లీస్ట్ వాల్యూ ఇన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 1 అనమాట. సో మరి హైయెస్ట్ నెంబర్ని మనం గెస్ చేయవచ్చు అని అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకే, హైయెస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఎంత అని అంటే మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము? ఫర్ ఎగ్జాంపుల్ నేను 1000 అని అనుకో, ఇంకొకటి 1001 అనొచ్చు, లేదు 1 lakh చెప్తే 101 అనొచ్చు, కోటి చెప్తే సో 1 crore 1 అనొచ్చు. అట్లా నెక్స్ట్ నెంబర్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎంత అనేది మనం పర్టికులర్గా డిఫైన్ చేయలేం కాబట్టి అన్డిఫైన్డ్ అని అంటాం. ఓకే, హైయెస్ట్ నెంబర్ అనేది ఉండదు, సో లోయెస్ట్ నెంబర్ ఉంటుంది. సో ఇవి ఏంటి సార్ అంటే ఈ నెంబర్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం సార్ అంటే క్యాపిటల్ N తోటి మనం ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేది ఏంటి సార్ అంటే హోల్ నెంబర్స్. ఓకే, హోల్ నెంబర్స్ దీన్ని క్యాపిటల్ Wతో ఇండికేట్ చేస్తాం. సార్ ఆల్రెడీ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, మరి హోల్ నెంబర్స్ ఎందుకు? మనకి ఏం అవసరం వచ్చింది హోల్ నెంబర్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెంబర్స్ తెలుసు, ఒక సర్టన్ ఐటమ్ ఉంది అని అంటే ఒక ఐటమ్ ఉంది కాబట్టి నాకు కౌంట్ చేయడానికి వస్తుంది.
ఒకవేళ ఈ సింబల్స్ని నేనేం చేస్తున్నా, ఇక్కడ 4 అనే సింబల్ని యూజ్ చేసిన అంటే అర్థం ఏంటి, అక్కడ ఏవో 4 ఆబ్జెక్ట్స్ లేదా 4 స్టూడెంట్స్ లేదా 4 ఫ్రూట్స్ లేకపోతే ఈ విధంగా ఉన్నాయి అని అర్థం. అసలు అక్కడ ఫ్రూట్సే లేవు లేకపోతే స్టూడెంట్సే లేరు అని ఇండికేట్ చేయడానికి కూడా ఒక సింబల్ కావాలి కదా. సో అక్కడ ఏ వస్తువు లేదు లేదా ఏ పర్సను లేడు లేదా ఏ ఐటము లేదు అని ఇండికేట్ చేయాలి అని అంటే నాకు ఒక సింబల్ కావాలి. కాబట్టి ఆ సింబల్నే మనం ఏమంటాం సార్ అంటే 0 అని అంటున్నాం. సో ఈ 0 అనే నెంబర్ని ఇండికేట్ చేస్తూ సో ఇక్కడున్న అన్ని కౌంటింగ్ నెంబర్స్ని కూడా రాస్తే సో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే హోల్ నెంబర్ సెట్ అని అంటాం. ఓకే, ఈ సింబల్ దేన్ని యూజ్ చేస్తాం సార్ అంటే అక్కడ ఏమీ లేదు, అక్కడ కంప్లీట్గా ఎంటీ అని ఇండికేట్ చేయడం కోసం ఈ సింబల్ని యూజ్ చేస్తాం. మిగతా ఏంటి, కౌంటింగ్ నెంబర్స్. సో కౌంటింగ్ నెంబర్స్ ప్లస్ అంటే 0 ప్లస్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ కలిపితేనే మనకు ఏమొస్తుంది సార్ అంటే హోల్ నెంబర్ సెట్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా అనమాట. సో మరి దీంట్లో ఈ హోల్ నెంబర్ సెట్లో లీస్ట్ నెంబర్ ఎంత అంటే మనకు 0 అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా హైయెస్ట్ నెంబర్ అంత అంటే మనం చెప్పడానికి పాసిబుల్ కాదు. ఓకే, సో ఈ విధంగా మనకు హోల్ నెంబర్స్ని మనం ఇండికేట్ అంటే క్రియేట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఇంటీజర్స్, ఆ ఇంటీజర్స్ని IRZ, సో ఈ రెండు సింబల్స్తో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. IRZ తోటి ఇండికేట్ చేస్తాం. మరి ఏంటి ఈ సింబల్స్, ఈ నెంబర్స్ని మనం కనుక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఇక్కడ చూడండి, ఒక్కసారి న్యాచురల్ నెంబర్స్ని బాగా గమనించండి. ఇవి ఎందుకు యూజ్ చేస్తున్నాం, వస్తువులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని నేను కౌంట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాను. అదే వస్తువులు నా దగ్గర లేవు, అసలు వస్తువులే లేవు అని ఇండికేట్ చేయడానికి నేను 0 కూడా కనిపెట్టిన. అదే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వస్తువులు లేవు, నేనే వేరే వాళ్ళకి వస్తువులు ఇవ్వాలి, నేనే అవతల వ్యక్తులకి వస్తువులు ఇవ్వాలి, నాకు ఇచ్చడం కంటే వేరే వాళ్ళకి నేను ఇవ్వాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సింపుల్గా చెప్పాలి అని అంటే అప్పు అనుకోండి. అప్పు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకోవడం కంటే నేనే రిటర్న్ ఇవ్వాలి అని ఇండికేట్ చేయాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను అంటే నా దగ్గర 10 ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 వస్తువులు తీసుకున్నాను నేను. సో అవి ఏవైనా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా ఒక 10 ఫ్రూట్స్ తీసుకొచ్చా, ఒక 10 మ్యాంగోస్ తీసుకొచ్చా, నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవి 10 అని నేను ఇండికేట్ చేస్తాను. ఎందుకు, న్యాచురల్ నెంబర్స్ని నేను ఆల్రెడీ ముందే కనిపెట్టాను కాబట్టి నేను 10 అనే నెంబర్ని నేను తీసేసుకున్నాను. కానీ ఈ 10 మ్యాంగోస్ని నా దగ్గర నుంచి తీసేసుకున్నారు వేరే వాళ్ళు తీసేసుకున్నారు, లేదంటే మా సిస్టర్ బ్రదర్ ఎవరో ఒకరు తీసేసుకున్నారు. సో 10 మ్యాంగోస్ తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఏమైనాయి, 0 అయిపోయినాయి. సో ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఇక్కడ ఉన్న ఈ 10 మా బ్రదర్కి వెళ్ళిపోయింది. సో మా బ్రదర్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆయనకి అడిషన్ ప్లస్ అవుతుంది, అంటే ఆయనకి వచ్చినాయి +10 అవుతుంది. ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళినాయి కాబట్టి నేను ఇక్కడ +10 రాస్తే కరెక్టా అంటే కరెక్ట్ కాదు. ఈ సింబల్ వేరు, ఈ సింబల్ వేరు. ఈ సింబల్ ఏం ఇండికేట్ చేస్తుంది ప్లస్ అని అంటే మన దగ్గరికి ఎంత వచ్చింది అని, మన దగ్గర ఎంత ఉన్నాయి అని. ఇక్కడ మరి ఇక్కడ నుంచి నేను లాస్ అయ్యాను కాబట్టి లాస్కి సింబల్ యూజ్ చేయాలి కాబట్టి నెగిటివ్ సింబల్ని యూజ్ చేస్తాం. నెంబర్స్ సేమే, నెంబర్స్ క్వాంటిటీ సేమ్, బట్ నా దగ్గర ఉంటున్నాయా లేదా నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయా, సో అది అక్కడ తేడా. అంటే అక్కడ ఆ సింబల్ అనేది ఇండికేట్, ఈ సింబల్ని ఇండికేట్ చేయడం ద్వారా కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సో +10 అంటే అర్థమేమో నా దగ్గర 10 మ్యాంగోస్ ఉన్నాయి అని అర్థం. -10 అంటే అర్థం ఏంటి సార్ అంటే నేను లాస్ అయ్యాను. ఎంత లాస్ అయ్యాను అంటే 10 లాస్ అయ్యాను ఇండికేట్ చేయడం కోసం ఈ నెగటివ్ నెంబర్స్ని మనం కనుక్కోవడం జరిగింది సార్. సో ఈ నెగటివ్ నెంబర్స్ని కనుక్కున్నాం కాబట్టి సో ఈ నెగటివ్ నెంబర్స్ని సో ఆల్రెడీ అంతకుముందే ఉన్న పాజిటివ్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ప్లస్ అంతకుముందు కనుక్కున్న 0 అంటే ఓవరాల్గా హోల్ నెంబర్స్ ప్లస్ నెగిటివ్ నెంబర్స్ సార్. నెగిటివ్ నెంబర్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం సార్ అంటే ఇంటీజర్స్ అని అంటున్నాం. సో అంటే దీంట్లో ఏముంటాయి సార్ అంటే నెగిటివ్స్ +0 ప్లస్ పాజిటివ్స్ అన్నీ కలుపుకొని మనం ఇంటీజర్స్ అని అంటున్నాము. సో ఇది జాగ్రత్తగా గమనించాలి సార్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంటీజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ వరకు మన కౌంటింగ్ అనేది సింపుల్. సో కానీ ఇక్కడ ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్స్ వచ్చాయో ఇక్కడ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ యూజ్ చేయడం అనేది చాలా టిపికల్ అనమాట.
సో కాబట్టి ఇంటీజర్స్ అనే టాపిక్ స్పెషల్గా మనకి 6th క్లాస్లో 7th క్లాస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంటీజర్స్ అనే టాపిక్. ఓకే, సో మరి ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఈ నెగిటివ్ నెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4, 5 సో ఆన్ సో ఇక్కడ -1, -2, -3 ఇక్కడ ఉంది. సో మరి ఈ నెంబర్స్లలో ఏది చిన్న వాల్యూ, ఏది ఎక్కువ వాల్యూ? సో సింపుల్గా ఆలోచిద్దాం సార్. ఇప్పుడు నా దగ్గర 3 మ్యాంగోస్ ఉన్నాయి, ఇక్కడ -3 తీసుకున్నాం. -3 అంటే నేను లాస్ అయ్యా, నేను 3 మ్యాంగోస్ లాస్ అయ్యా. ఇక్కడ ఇంకొక పర్సన్ 3 మ్యాంగోస్ ప్లస్లో ఉన్నాడు, ఆయన దగ్గర 3 మ్యాంగోస్. ఇప్పుడు ఇద్దరిట్లో ఎవరు బెనిఫిట్లో ఉన్నట్టు అంటే పాజిటివ్ వాల్యూస్ ఉంది అని అంటే ఆయన బెనిఫిట్, అంటే ఆయన దగ్గర ఎక్కువ మొత్తంలో ఉన్నది, నా దగ్గర ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నది. సో కాబట్టి ఎప్పుడు కూడా రైట్ సైడ్ వెళ్తున్నాము అని అంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంటీజర్స్లో రైట్ సైడ్ మనం వెళ్తున్నాము అంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాము అని అంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర 5 మ్యాంగోస్ ఉన్న పర్సన్కి 3 మ్యాంగోస్ ఉన్న పర్సన్కి తేడా ఉంటుంది కదా. 5 మ్యాంగోస్ ఉన్న పర్సన్ ఎక్కువ ఉన్నట్టు ఆయన దగ్గర, 3 మ్యాంగోస్ ఉన్నాయంటే తక్కువ ఉన్నట్టు, దానికంటే ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము అని అంటే తక్కువ అవుతుంది. సో ఇక్కడ ఇంటీజర్స్లో మనము చిన్న నెంబర్ ఎంత అంటే మనం చెప్పలేము. ఎందుకనంటే -1 కంటే -2 అనేది చాలా చిన్నది, -2 కంటే -3 అనేది ఇంకా తక్కువ వాల్యూ, సో లో వాల్యూ అనమాట. కాబట్టి సో ఇక్కడ మనకు ఏది చిన్న వాల్యూ, ఏది పెద్ద వాల్యూ అనేది మనము చెప్పలేము ఇంటీజర్స్లో. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటీజర్స్లో మనకి ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, సో 0 నుంచి రైట్ సైడ్ వెళ్తే అది వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు, 0 నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము అని అంటే వాల్యూ అనేది డిక్రీజ్ అవుతున్నట్టు, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చెప్పండి నాకు ఒక విషయం, -100 పెద్దదా, -50 పెద్దదా అని అంటే ఏది పెద్దది అని అంటే రెండు నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏ వాల్యూ అయితే తక్కువ ఉంటుందో దాని వాల్యూ ఎక్కువ అన్నట్టు, ఏ నెంబర్ అయితే తక్కువ సింబల్ ఉంటుందో దాని వాల్యూ అనేది ఎక్కువ అన్నట్టు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటీజర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఇంటీజర్స్ పైన మళ్ళీ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మీద నెక్స్ట్ వీడియో చేస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చింది, నేను చేసే ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం మాత్రం చేయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో ఇది ఇంటీజర్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేది ఏంటి అని అంటే రేషనల్ నెంబర్స్. సో దీన్ని మనం క్యూతో ఇండికేట్ చేస్తున్నాం. సో రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి సార్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q మస్ట్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ p, q ఆర్ కోప్రైమ్స్. ఈ కోప్రైమ్స్ అంటే ఏంటనేది తర్వాత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. అంటే సింపుల్గా ఏంటి, ఇక్కడ p, q ఇంకో కండిషన్, p, బిలాంగ్స్ టు ఇంటీజర్స్. సో ఇక్కడ p, qలు అనేటివి అంటే ఇంటీజర్స్లో నుంచి నువ్వు ఏవైనా 2 నెంబర్స్ని పిక్ చేసుకుంటే, ఏవైనా 2 నెంబర్స్ని పిక్ చేసుకొని దాటిని ఒకదాని తర్వాత ఒకటి 1/2, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అనే నేను 2 నెంబర్ పిక్ చేసుకొని 1/2 రాశాను అనుకోండి. సో దీన్నే మనం ఏమంటాం సార్ అంటే రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఆ నెంబర్ ఏ ఫార్మేషన్లో ఉండాలి సార్ అంటే p/q ఫార్మేషన్లో ఉండాలి. సో మనకి ఇదే రేషనల్ నెంబర్కి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, ద నెంబర్స్ ద డెసిమల్ విచ్ ఈస్ టర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో డెసిమల్స్ అనేది కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనకి రేషనల్ నెంబర్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ద నెంబర్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. మనకు p/q ఫార్మేషన్లో ఒక నెంబర్ కనిపించింది అని అంటే ఆ నెంబర్ని రేషనల్ నెంబర్స్ అనొచ్చు. ఇక్కడ డినామినేటర్లో ఎట్టి పరిస్థితుల్లో మనము 0 అనేది తీసుకోకూడదు. 0 తీసుకుంటే మళ్ళీ వాల్యూ అనేది అన్డిఫైన్డ్ వాల్యూ అవుతుంది. కాబట్టి 0 కాకుండా మిగతా ఏ నెంబర్స్ అన్నా తీసుకో. మరి న్యూమరేటర్లో తీసుకోవచ్చు సార్, పైన తీసుకోవచ్చా సార్ అంటే ఎస్, పైన నువ్వు 0 తీసుకోవచ్చు, కానీ డినామినేటర్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. సో ఇది ఏంటి సార్ అంటే ఇది రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. సో దీన్ని దేని లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం సార్, క్యూ అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇది రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఇర్రేషనల్ నెంబర్స్.
ఓకే, ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ని మనం క్యూ డాష్ తోటి ఇండికేట్ చేస్తాం సార్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంది జనరల్గా, సో ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ పాసిబుల్ టు రైట్ ఇన్ P/Q ఫామ్. సో మనం P/Q ఫార్మేషన్లోకి రాయలేని నెంబర్స్నే మనం ఏమంటాం సార్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. అటువంటి నెంబర్స్ కూడా ఉంటాయా సార్ అంటే చాలా ఉంటాయి సార్. ఎగ్జాంపుల్గా మనకు √2 నెంబరు, √3 నెంబరు, సో అండ్ సో. సో ఇక్కడ ఈ నెంబర్స్ అనేది ఎక్సెప్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అయి ఉండాలి. అంటే √A అనే నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ అనాలి అని అంటే A ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. సో ఇట్లా ఉండే ఏ నెంబర్నైనా మనం ఏమంటాం సార్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం సార్ అంటే Q డాష్ తోటి ఇండికేట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫార్మేషన్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఫైనల్గా మనకు రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటి సార్ అంటే అన్ని ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని నెంబర్ని కలిపి ఇక్కడ రాస్తే రియల్ నెంబర్స్ అని అంటే రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ రెండింటిని కలిపి మనం ఏమంటాం సార్ అంటే రియల్ నెంబర్స్ అని అంటాం. దాన్ని R తోటి ఇండికేట్ చేస్తాం, R తోటి మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ మనకు 10th క్లాస్లో వస్తుంది సార్. సో 10th క్లాస్ వరకు కూడా ఫస్ట్ చాప్టర్ మ్యాక్సిమం అన్ని టెక్స్ట్ బుక్లలో ఫస్ట్ చాప్టర్ అనేది ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించిదే అయి ఉంటుంది. ఎందుకనంటే నెంబర్స్ మీద మనకి ఎంత కమాండ్ ఉంటే మ్యాథమెటిక్స్ అనేది మనకు అంత ఈజీగా అర్థమవుతుంది సార్. సో కాబట్టి నెంబర్స్ మీద కమాండ్ తెచ్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంప్లీట్ ఒక నెంబర్ సిస్టమ్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ సార్. ఓకే, సో ఈ బేసిక్ ఇంట్రడక్షన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్గా మిగతా నెంబర్ సిస్టమ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుందాం. లైక్ ఇంటీజర్స్లో మనకు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎట్లా యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్రాక్షన్స్, ఎడిషన్ 4 ఫ్రాక్షన్స్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, డెసిమల్స్లో 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఈ విధంగా మనం నెంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకోబోతున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో కనుక నచ్చింది అని అంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దానివల్ల బెనిఫిట్ ఏమవుతుంది సార్ అంటే సో మీకు రెగ్యులర్గా నా దగ్గర నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీకు పాసిబిలిటీ ఉన్నప్పుడు మీరు చూడవచ్చు, నేర్చుకోవచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్, షేర్ చేయండి.